ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అద్దరిపోయే శుభవార్తను అయితే తెలిపారు. మహిళలకు సంబంధించి ప్రతి మహిళకి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ప్రతి మహిళకి కూడా 1500 రూపాయలు అనేది ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. అయితే మనకు కొన్ని కారణాల వల్ల గత 2 నెలల నుంచి జూలై ఆగస్టు నెలల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు డబ్బులు అయితే జమ అయితే చేస్తామని చెప్పారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ డబ్బులు అయితే ఆగటం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు వేస్తారని చెప్పేసి నియామకాలు అయితే జారీ చేశారు. ఈ డబ్బులు అనేవి డేట్ కూడా ఎప్పుడు పడతాయి అనేది ఫిక్స్ అయితే అయిపోయింది. ఈ వీడియోలో ఎప్పటి నుంచి డబ్బులు అయితే పడతాయి, అలాగే ఈ డబ్బులు పడాలి అంటే మహిళలు ఎలాంటి అర్హతలు కలిగి ఉండాలి, అలాగే ఒక ఇంట్లో ఎంతమందికి ఇస్తారు, ఒక కార్డు పైన అంటే ఒక రేషన్ కార్డు పైన ఎంతమంది మహిళలకు ఇస్తారు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అలానే దీన్ని ఎవరు ఎట్లా అప్లై చేసుకోవాలి, లేదా మనం ఎక్కడికైనా వెళ్ళి అప్లై చేసుకోవాలా, ఈ పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైతే మహిళలు ఉంటారో 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా ఈ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే మనకు త్వరలోనే డబ్బులు అయితే పడబోతున్నాయి. అప్లై చేసుకోవాలి అంటే మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, ఎవరికి ఇస్తారు, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాలు మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళకి కూడా 1500 రూపాయలు అనేది ఇస్తామని చెప్పటం అయితే జరిగింది. అయితే ఇప్పటికీ మనకు దాదాపుగా 4 నెలలు అయితే అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే అయిపోయారు, గెలవటం జరిగింది. అయితే ఇన్ని రోజులైనా కూడా డబ్బులు అయితే వేస్తామని చెప్పారు. కానీ మహిళలకు సంబంధించి ఇంతవరకు కూడా ఎలాంటి పథకాలు కూడా ఇంకా విడుదలైతే కాలేదు. పెన్షన్ వాళ్ళకి అన్నా క్యాంటీన్లు అవన్నీ కూడా విడుదలైతే అయ్యాయి, కానీ మహిళలకైతే ఇంకా కూడా ఏమీ రాలేదు. మహిళలు అయితే లాస్ట్ మనకి డబ్బులు ఎప్పుడైతే వేస్తామని చెప్తారని కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే పోస్ట్పోన్ అవుతూనే వస్తుంది. అలాగే ఈ నెల అంటే సెప్టెంబర్ 1వ తారీఖున డబ్బులు అయితే వేస్తామని చెప్పారు. కానీ మనందరికీ తెలిసిందే కదా, విజయవాడలో ఎక్కువగా వరద బీభత్సం జరగటం వల్ల అందువల్ల మనకైతే డబ్బులు అయితే ఆపటం అయితే జరిగింది. ముఖ్యంగా అక్కడ వరద బాధితులు ఉన్నారా, ఎక్కువ డబ్బు అయితే ఖర్చు అవ్వటం జరిగింది. అందుకే ప్రభుత్వం చాలా డబ్బుల కోసం అయితే ఇబ్బంది అయితే పడుతూ ఉంది. అందుకే మనకు లేట్ అయితే అవ్వటం జరిగింది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ఆర్ చేయూత పథకం లాగా ప్రతి సంవత్సరం మనకు సంవత్సరానికి అంటే 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా 18,000 ఇస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు అదేవిధంగా 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా ఇప్పుడు మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పారు. అయితే మనకు వైఎస్ఆర్ చేయూత గురించి చాలామంది అడిగారు. మనకు ప్రభుత్వం మారింది కాబట్టి ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వం గురించి ఎలాంటి సంబంధం అయితే ఉండదు. అందుకే ఆ ప్రభుత్వం డబ్బులు ఆ ప్రభుత్వమే వేయాలి, ఈ ప్రభుత్వం డబ్బులు ఈ ప్రభుత్వమే ఇస్తుందని అయితే అంటున్నారు. అందుకే ఆ ప్రభుత్వంలో ఇవ్వాల్సిన డబ్బులు అయితే మాకు ఈ ప్రభుత్వం అయితే ఇచ్చే అవకాశం లేదు అని అంటున్నారన్నమాట. అయితే మనకు ఈ డబ్బులు ఎప్పటి నుంచి 1500 రూపాయలు పడతాయి అంటే అక్టోబర్ 2వ తారీఖు నుంచి ప్రతి మహిళ ఖాతాలో కూడా డబ్బులు అయితే వేస్తారు. అయితే దీన్ని ఎక్కడి నుంచి అప్లై చేసుకోవాలి, ఎప్పుడు అప్లై చేసుకోవాలని చూసుకున్నట్లయితే మీ దగ్గర దీనికి కావలసిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ అయితే తప్పనిసరిగా ఉండాలి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు కూడా తప్పనిసరిగా అయితే ఉండాలన్నమాట. ఒకవేళ మీ దగ్గర కనుక రేషన్ కార్డు అనేది లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైనా పర్వాలేదు. రేషన్ కార్డు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నా పర్వాలేదు. ఈ 3 కూడా మీ దగ్గర ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా కూడా ఈ 1500 రూపాయలు అనేది ఇస్తారు.
చదువుతున్న పిల్లలకైతే ఇవ్వరు, చదువుకొని ఇంట్లో ఖాళీగా ఉండే వాళ్ళకు ఇస్తారు. అంతేకాని చదువుకునే పిల్లలకి అసలైతే ఇదైతే ఇవ్వరు. మ్యారేజ్ అయిన వాళ్ళందరికీ కూడా 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈ డబ్బులు అయితే ఇస్తామని చెప్పటం అయితే జరిగింది. ఇక ఒక కార్డు పైన ఎంత మహిళలు ఉన్నా కూడా అంతమందికి కూడా ఇస్తారు. అలాగే ఒక ఇంట్లో ఒక కుటుంబంలో ఎంతమంది మహిళలు ఉన్నా కూడా అంతమందికి కూడా ఈ 1500 రూపాయలు అనేది ఇస్తారు. అలాగే పెన్షన్దారులు కూడా ఈ డబ్బులు అయితే ఇస్తారు. ఇంతకుముందు వీడియోలో పెన్షన్దారులకు ఎవరు అని చెప్పారు, నేను చెప్పాను, చాలామంది చెప్పారు. కానీ కొన్ని విషయాలు జరిగాయి. పెన్షన్ అనేది 4000 కదా వచ్చేది. పెన్షన్ 4000 లోపు ఉన్న వాళ్ళకైతే ఈ డబ్బులు అయితే వస్తాయి. అలాగే పెన్షన్ 10,000 లోపు వచ్చే వాళ్ళందరికీ కూడా ఈ 1500 వస్తాయి. 10,000 కంటే ఎక్కువగా ఎవరికైతే వస్తుందో అంటే దీర్ఘకాలిక వ్యాధులు, అలానే పూర్తిగా హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, 10,000 నుంచి 15,000 వరకు వస్తూ ఉంటుంది. అలాంటి మహిళలకైతే మాత్రం ఈ 1500 అయితే ఇవ్వరు. 10,000 లోపు వచ్చే వాళ్ళకు మాత్రమే ఇస్తారు. అలాగే ఆశా వర్కర్లకు ఇస్తారా అని అడుగుతున్నారు. వాళ్ళకు కూడా ఇవ్వరండి, ఎందుకంటే వాళ్ళకి 10,000 రూపాయల శాలరీ వస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా ఇవ్వరు. అలా అంగన్వాడీ వాళ్ళకి ఇస్తారా అని చాలామంది అడుగుతున్నారు. అంగన్వాడీ ఆయాలకైతే ఇస్తారండి, ఎందుకంటే వాళ్ళకి వచ్చేది 7,000 కాబట్టి వాళ్ళకైతే ఇస్తారు. అలాగే అంగన్వాడీ టీచర్లకు ఇస్తారా అని అడుగుతున్నారు. వాళ్ళకి ఇవ్వరండి, ఎందుకంటే 10,000 పైన శాలరీ ఉంటుంది కాబట్టి ఈ డబ్బులు అయితే వాళ్ళకి రావు. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మహిళలందరూ కూడా డ్వాక్రా మహిళలకు ఇస్తారా అంటే ఇస్తారు. డ్వాక్రా మహిళలు అంటే మామూలు మహిళలే కదండి, వాళ్ళు ఏమైనా జాబు ఉద్యోగాలు ఏమైనా చేస్తూ ఉంటారా, ఏమీ ఉండదు. కాబట్టి కేవలం డబ్బులు సేవ్ చేసుకుంటూ ఉంటారు. అంతేగాని డ్వాక్రా మహిళలు అంటే ఉద్యోగులు కాదు, ఏమీ కాదు. కాబట్టి వాళ్ళు నార్మల్ డ్వాక్రా మహిళలు అంటే ప్రతి ఇంట్లో కూడా డ్వాక్రా మహిళలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఇస్తారు. అయితే మీకు ఎలా అప్లై చేసుకోవాలని చూసుకున్నట్లయితే మీరు ఎక్కడికి కూడా వెళ్ళాల్సిన అవసరం అయితే లేదండి, అధికారులే వస్తారు. సచివాలయం నుంచి వాలంటీర్లు, అలాగే సచివాలయం సిబ్బంది వాలంటీర్లు కూడా వస్తారు. త్వరలోనే వాలంటీర్లు వస్తారండి. పెన్షన్ పంపిణీ అయితే చేయరు, కానీ పెన్షన్ దరఖాస్తు కావచ్చు, రేషన్ కార్డు దరఖాస్తు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా వాలంటీర్ల చెయ్యి అయితే ఉంటుంది. ఇక నుంచి వాలంటీర్లు వస్తారు కాబట్టి సచివాలయం సిబ్బంది అందరూ కూడా స్వయంగా మీ ఇంటికి వచ్చి సర్వే చేసి ఎంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళ వయసు ఎంత, వాళ్ళు ఏం చదువుకున్నారు, ప్రజెంట్ చదువుకుంటున్నారా లేదా చదువు ఆపేసి ఉన్నారా, భర్త చనిపోయిన వాళ్ళు ఉన్నారా, ఇవన్నీ కూడా ప్రతి ఇంటికి వచ్చి వెరిఫికేషన్ అయితే చేస్తారు. చేసిన దగ్గర నుంచి వాళ్ళు మీ దగ్గర తంబ్ అనేది పెట్టించుకుంటారు. తంబ్ అనేది పెట్టించుకొని మీకైతే అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత మీకు అక్టోబర్ 20 ఆ సమయంలో ప్రతి నెల కూడా మహిళలకైతే వాళ్ళ ఖాతాలోకి డబ్బులు అయితే జమ అవుతాయి. అయితే మీ ఇంట్లో మీకు ఎంతమంది అయితే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ బుక్ రెడీగా పెట్టుకొని ఉండండి. ఒక వారంలో అయితే అధికారులు మీ ఇంటికి వచ్చి వాళ్ళే వెరిఫికేషన్ చేసి తంబ్ వేయించుకొని అయితే వెళ్తారు. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక కొత్త అప్డేట్తో మీ ముందుంటాను.